నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని రైతులకు ఇచ్చిన భూములకు ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి, అప్పుడే రేట్లు పెరుగుతాయన్న మంత్రి నారాయణ. తమ పేరుతో ఎవరైనా రేషన్ మాఫియాకు పాల్పడితే కఠిన చర్యలు హెచ్చరించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి. నైపుణ్యాభివృద్ధితోనే ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి. జాబ్ మేళాలో కలెక్టర్ అంసారియా, ఎమ్మెల్యే నజీర్. రాజధాని రైతుల భూములకు ధరలు వచ్చేందుకు 2500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం మొదటి విడతలో సేకరించిన భూముల్లో భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రెండో విడత భూసేకరణకు రైతులు ల్యాండ్ పూలింగ్ కు ఇష్టపడుతున్నారని అన్నారు. ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి నిజాయితీపరులైన అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు తమీం అన్సారియా, కృతికా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒక 2500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు. నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇళ్ళు కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి. ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇక్కడ డెవలప్ చేయండి, ఒక 2500 ఎకరాల్లో. అది డెవలప్ చేస్తే దానివల్ల ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్, ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఉన్న ఎయిర్పోర్ట్ చాలదు. హైదరాబాద్లో పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు దిగే ఫ్లైట్లలో 10% కూడా దిగలేవు. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో చేయబట్టి ఈరోజు అదే యాక్సెస్ అయిపోయింది. అందువల్ల ఆ దృష్టి పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ల్యాండ్ పూలింగ్ రైతులు ఇచ్చారో మొదట విడత ల్యాండ్ పూలింగ్ జరిగిన చోట 3 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన సమస్యలని చర్చించడానికే ఈ సమావేశం. మొట్టమొదటిది జరీబ్ ల్యాండ్స్ సంబంధించి, మెట్ట భూములు జరీబ్ ల్యాండ్కి సంబంధించి కొంత భాగానికి వివాదంలో ఉన్నాయని చాలామంది రైతులు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంట్ చేసిన వాటిని ప్రత్యేకంగా పరిశీలించాలని మొన్న జరిగిన 3-man కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. గ్రామాలకు సంబంధించి 29 గ్రామాలకు సంబంధించి గతంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో అధికారులు, రాబోయే రోజుల్లో కూడా వారి ప్రవర్తన రైతుల పట్ల అంతే గౌరవంగా ఉండాలని మంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లా ఈ రాబోయే 4 రోజుల్లో డిసెంబర్ 5వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన వ్యవహారాలని గ్రామ స్థాయిలో ఉన్న ఆఫీసుల్లో జరుగుతాయని చెప్పడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పేరు చెప్పి ఎవరైనా రేషన్ మాఫియాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్ళా మాధవ్ హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియాకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ డీలర్లు సకాలంలో ప్రజలకు బియ్యం ఇవ్వకుండా అక్రమ రవాణా చేస్తున్నారని అన్నారు. అందుకే ఈ బియ్యం రవాణాను అడ్డుకోవాలంటే ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరామని చెప్పారు. గత వైసీపీ వాసనలు డీలర్లకు ఇంకా పోలేదని మండిపడ్డారు. వారంలోపు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. 5 సంవత్సరాలుగా గడిచిన 5 ఇయర్స్లో ఈ బియ్యం రవాణా లేదంటే వీటి పట్ల జరిగిన అవకతవకలు అనేవి ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి కంటైనర్లు షిప్పుల్లోకి ఎక్కించి పేద ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేసి ఎంత దౌర్జన్యానికి పాల్పడిన ప్రభుత్వాన్ని మనం చూసిందే. అయితే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే దాదాపుగా 90 షాపులు ఉన్నప్పుడు అందులో మ్యాక్సిమం డీలర్లు అందరూ కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఉండడం,
వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రాక్టీసెస్ అందులో ముఖ్యంగా ఎలాంటివనంటే 2వ తారీఖు లేదంటే 3వ తారీఖే నో స్టాక్ అని ఒక బోర్డు పెట్టడం, ఆ షాపును మూసేయడం. లేదు అనంటే ఒక 5వ తారీఖు 6వ తారీఖు దాకా ఉన్న షాపుల్లో మేము బియ్యం ఇవ్వం, డబ్బులు మాత్రమే ఇస్తాం అని చెప్పడం. ఇలాగా కేవలం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి అన్న ఒక మోటోతో వాళ్ళు చేస్తున్న ఈ ప్రవర్తన మేమందరం కూడా ఈ నియోజకవర్గంలో గమనించడం జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 32 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయని కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను వారు ప్రారంభించారు. ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్తో పాటు మాజీ ఎమ్మెల్యే నంబూరు సుబాని, టీడీపీ నేత దాసరి రాజా మాస్టారు, ఇతర నాయకులు పాల్గొన్నారు. దాదాపు 32 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. నిరుద్యోగులు తమలోని స్కిల్స్ ను ఎప్పటికప్పుడు పెంపొందించుకున్నప్పుడే ఉన్నత ఉద్యోగాలు వస్తాయని కలెక్టర్, ఎమ్మెల్యే చెప్పారు. నూతనంగా ఉద్యోగం వచ్చిన వారు కంపెనీ నిబంధనలు తెలుసుకుని వాటికి తగ్గట్టుగా తమ తీరును ఉండేలా చూసుకోవాలని సూచించారు. అయినప్పుడు ఆ కంపెనీ ఒక కల్చర్ అనేది ఉంటుంది, దాన్ని మీరు నేర్చుకోవాలి. కంటిన్యూస్గా లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ 1 yearలో జరగాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెండోది, ఏ కంపెనీకి వెళ్ళినా ఏ జాబ్ అయినా మీకని ఒక వర్క్ కల్చర్ అనేది ఉండాలి. చాలా చక్కగా డిసిప్లిన్గా ఆ జాబ్ని మీరు చేయడం వలన యూ వుడ్ బికమ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ దట్ పోస్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎక్కువ ఒక జాబ్ జరిగిన తర్వాత ఇన్ జనరల్ ఏమనుకుంటారంటే లైఫ్ సెటిల్ అయింది అని ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ చేసేస్తారు. సో అలా ఉండకూడదు. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఆ జాబ్కు కావాల్సిన స్కిల్స్ ఏమో కంటిన్యూస్గా మీరు లెర్న్ చేస్తూ ఉండాలి అని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఫినాన్షియల్ డిసిప్లిన్. 900 ఉద్యోగాల కోసం ఈరోజు నియామకాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేక కంపెనీలు ఎలక్ట్రానిక్స్ దగ్గర నుండి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ, అలాగే ఫార్మా ఇండస్ట్రీ కానీ, టూరిజంకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు దాదాపు 32 కంపెనీస్ ఈరోజు జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. తప్పకుండా 900 మందికి ఉద్యోగ అవకాశాలు గతంలో కూడా నిర్వహించినప్పుడు దాదాపు 1600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో, జాబ్ క్రియేషన్ ద్వారా ప్రతి కుటుంబంలో కూడా హ్యాపీ, హెల్దీ అండ్ వాళ్ళ కుటుంబం బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయంగా ఈ జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక పక్కన పెట్టుబడుల ప్రవాహం, ప్రైవేట్ కంపెనీల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలతో పాటు మెగా డిఎస్సి పేరుతో పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాసవ, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, చైర్మన్ నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా బాలికలు ప్రదర్శించిన నృత్యాలు, స్కిట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకోలేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000, 15,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రతి జిల్లాకు 4 లక్షల రూపాయలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని, బ్లైండ్ క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించి చూపెట్టారని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాసవ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీ దుర్గాబాయి, కస్కుర్తి హనుమంతరావు, డివిజన్ అధ్యక్షులు పోపూరి నరేంద్ర, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమాజంలో అన్ని సమకూరుతున్న పరిస్థితుల్లో కూడా ఏదో సాధించలేక డిప్రెషన్ అని, లేదంటే రకరకాల కంప్లైంట్లని ఏమీ సాధించకుండా ఉన్న పరిస్థితుల్లో మరి విభిన్న ప్రతిభావంతులుగా అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా ఈ చీకటమయ జీవితంలో నుంచి బయటకు వచ్చి మేము ఏదైనా సాధించుకోవాలని మీరు
నెలకి సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండుగ కూడా జరపడానికి ఇష్టపడలేదు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికను రూపొందించి రాజధాని అమరావతిలో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ కు ప్రాధాన్యతను ఇస్తూ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్లో వచ్చే ఫ్లవర్స్ ప్రకారం బ్యూటిఫికేషన్ ఉంటుందన్నారు. 22 రోడ్లలో 2 వైపులా బఫర్ జోన్లో గ్రీనరీ అభివృద్ధి జరుగుతుందని వివరించారు. రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు సహకరించిన రైతులను ఇవాళ్టికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్గా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్, అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబుల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వేయటం, ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి. అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో స్టడీ చేసి దానికి వచ్చారు. అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ ఏదైతే ఉందో 450 కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. 133.3 కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో 22 రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అమరావతి మండలం దిగుడు గ్రామాల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని రైతులను ఆప్యాయంగా పలకరిస్తూ సాగులో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలు తీరును అధికారుల సమక్షంలోనే అడిగి తెలుసుకున్నారు. ఇవన్నీ కలిపి వేసుకోవడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం చేయడం. డిసెంబర్ 7వ తేదీన యూటీఎఫ్ హాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సభ జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సభ ఆదివారం జరుగుతుందని చెప్పారు. ఈ సభలో కుల నిర్మూలన, తెలుగు సాహిత్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అంశాలపై ప్రముఖ సాహితీ విమర్శకులు జి లక్ష్మీ నరసయ్య, డాక్టర్ కోయి కోటేశ్వరరావు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి విల్సన్, జయసుధ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6వ తేదీన. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే, పెరియార్, డాక్టర్ అంబేద్కర్, జాషువా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో 7వ తేదీ సాయంత్రం, డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం 6 గంటలకి యూటీఎఫ్ కార్యాలయంలో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ప్రముఖ సాహితీ విశ్లేషకులు జి లక్ష్మీ నరసయ్య గారు కుల నిర్మూలన అనే అంశం మీద ప్రసంగిస్తారు. అలాగే ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు తెలుగు సాహిత్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అంశం మీద ప్రసంగిస్తారు. అలాగే కెఎస్ లక్ష్మణరావు అంటే నేను ఈ సభకి అధ్యక్షత వహిస్తాను. అలాగే విల్సన్, అలాగే రాజారావు తదితర ప్రముఖులంతా కూడా ఇందులో పాల్గొంటారు. అమరావతిపై వైసీపీ చేస్తున్న దాడి 175 నియోజకవర్గాల అభివృద్ధిపై దాడే అని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. మిడిమిడి జ్ఞానంతో వైసీపీ నాయకులు రాజధాని అమరావతి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై జగన్ మాట్లాడే ముందు రైతులు 1631 రోజులు చేసిన ఉద్యమాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. నీకు చేతులు రాలేదే, ఇంకా నీకే అర్హత ఉందా ఓటు అడగటానికి? ఏ అర్హత ఉంది?
ఇవాళ గూగుల్ వస్తూ ఉంటే ఏడుస్తున్నావు, ఇవాళ రిలయన్స్ డేటా సెంటర్ వస్తే ఏడుస్తున్నావు, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తూ ఉందంటే ఏడుస్తున్నావు, స్టీల్ ఫ్యాక్టరీ మీద విషం చిమ్ముతున్నావు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మీద అక్కడ 13,000 కోట్లు తెచ్చి దాన్ని కాపాడితే విషం చిమ్ముతున్నావు. హార్టికల్చర్ హబ్గా రాయలసీమను కాపాడే విధంగా అక్కడ బిందు సౌజ్యం మీద డ్రిప్ స్ప్రింక్లర్ 90%, 100% ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇస్తూ ఉంటే, సన్నా చిన్నకారికి 90% ఇస్తూ ఉంటే నువ్వు వెళ్ళి ఆర్టికల్ దగ్గర కూర్చొని డ్రామాలు ఆడుతున్నావు. పాత గుంటూరు బాలాజీనగర్ 9వ లైన్లోని శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములకు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నెల 16 వరకు జరిగే కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు ఇతర మాలధార స్వాములు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సమితి ప్రతినిధులు కోరారు. తొలిసారిగా తమ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. శ్రీ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో బాలాజీనగర్ 9వ లైన్లో పాత గుంటూరు 26వ తారీఖు నుంచి డిసెంబర్ 16వ తారీఖు దాకా సద్ది కార్యక్రమం స్వాములందరికీ ఏర్పాటు చేయబడుతుందండి. ఈ కార్యక్రమం నిమిత్తం 8వ రోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది నగర ప్రజలందరికీ స్వాములందరికీ తెలియజేస్తున్నాము. స్వాములందరూ ఇచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో 21 రోజుల అన్నదాన కార్యక్రమం, సద్ది కార్యక్రమం జరుగుతుంది స్వాములకు అందరికీ కూడా. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, పెద్దలకు, నగర కమిటీ వాళ్ళందరికీ కూడా, ఈ అయ్యప్ప సేవా సమితి కమిటీ వారి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఇది మొదటి సంవత్సరం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించవలసిన కోరుచున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా మా కమిటీ వారు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేస్తున్నారు. కావున అయ్యప్ప స్వాములు, అలానే భవానీ స్వాములు, శివదీక్షాపరులు అందరూ కూడా ఈ యొక్క సద్ది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిన కోరుచున్నాం. గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన జీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ఛాంబర్ నందు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. నగరాభివృద్ది కొరకు గౌరవ సభ్యులు మరియు అధికారులు ప్రతిపాదించిన పలు అభివృద్ది పనులపై చర్చించి ప్రజా ఉపయోగకరమైన పలు అంశాలను ఆమోదించారు. ఈ సమావేశంలో మేయర్ కోవెలమూడి రవీంద్రతో పాటు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, సీఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, సిటీ ప్లానర్ రాంబాబు, సెక్రటరీ బి శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు రాజశేఖర్, రవికిరణ్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఈరింటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వరరావు, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నూకవరపు బాలాజీ, నగరపాలక సంస్థ వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు ముత్యాలరెడ్డి నగర్, స్వర్ణభారతి నగర్, విజయపూరి కాలనీ, జేకేసీ రోడ్, శ్రీనివాసరావు తోటలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణ పరిరక్షణ మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పచ్చదనం పెంపుకు మొక్కలను విరివిగా నాటడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన రోడ్ల నిర్మాణం సమయంలో తప్పనిసరిగా మొక్కలు నాటడానికి తగిన స్థలం ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించాలన్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయకుండా రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, తొలుత స్తంభాలను షిఫ్ట్ చేసిన అనంతరమే నిర్మాణాలు చేయాలని ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను తనిఖీ చేసి ప్రతి ఇంటి నుండి తడి పొడిగా వ్యర్థాలను తీసుకోవాలని, రోడ్ల మీద చెత్త డంపింగ్ పాయింట్లు ఉండడానికి వీల్లేదన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో మధ్యాహ్నం కార్మికులు తప్పనిసరిగా డ్రైన్లు శుభ్రం, గ్యాంగ్ వర్క్లు చేపట్టాలని ఆదేశించారు. మధ్యాహ్నం జరిగే పనులను డిప్యూటీ కమిషనర్లు ఆకస్మిక తనిఖీలు చేస్తారన్నారు. బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో బుధవారం అన్నమయ్య కళావేదికపై కోగంటి సీతారామాచార్యుల శత జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాహితీవేత్త డిఎన్ దీక్షిత్ మాట్లాడుతూ 20వ శతాబ్దం పూర్వార్ధంలో తెలుగు నేలపై ప్రభవించి భావితరాలకు తమ ప్రజ్ఞా పాఠవాలతో స్ఫూర్తినందించిన గొప్ప సారస్వత మూర్తి కోగంటి సీతారామాచార్యులని కొనియాడారు. కార్యక్రమంలో తిరుప్పావై కోగంటి శ్రీరంగనాయకి, భారతీయ ధార్మిక విజ్ఞా పరిషత్ వ్యవస్థాపకులు సత్యనారాయణ, నూతలపాటి తిరుపతయ్య, కోగంటి అప్పలాచార్యులు పాల్గొన్నారు. వక్షస్థలం పైన అలంకరించబడిన ఆ శ్రీవత్స లాంఛనం ఉండే అదే వచ్చింది. అది అమ్మవారికి ఎంత ఇష్టమో అందుకే ఆ అమ్మవారి లక్షణాలన్నీ కూడా మా గురువు గారిలో వచ్చినాయి.
నేను ఒక చమత్కారమైన శ్లోకం రాశాను. కోగంటి కదా, కోగంటీకతే నాగీశం దర్శనాత్ పుణ్యదాయినం, కోగంటి వంశరాకేశం కోను ఖలు నవందతే, కోగంటీకతే నాగీశం, కోగంటి కదా. దీనిని ఎలా పెంచాలో చమత్కారంగా సంస్కృతంలో ఎట్లా అది దొరికిందట. వెనిగడలో కౌడన్య ఐఏఎస్ అకాడమీ చైర్మన్ ఈవి నారాయణ ఆహ్వానం మేరకు కేఎస్ఆర్ మిత్రమండలి చైర్మన్ కొమ్మలపాటి శ్రీనివాసరావు అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి మాట్లాడుతూ చైర్మన్ నారాయణ నిస్వార్థంగా తన స్వంత డబ్బుతో దాతల సహకారంతో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సమాజ సేవే పరమావధిగా భావించి ఎంతో మంది పేద విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారని తెలిపారు. ఆయన ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ఒక సంస్థను నడపడం చాలా అత్యద్భుతం, ఆనందం. ఇలాంటి సంస్థలో మీరు విద్యార్థులుగా ఈ స్థితిలో ఇలాంటి ఉచిత విద్య ఐఐటి అకాడమీలో మిమ్మల్ని చదువుకోమని చెప్తున్నాను. ఆ రోజు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం 80 సంవత్సరాల క్రితం ఒక అబ్దుల్ కలాం గారు కానీ, ఒక మన అంబేద్కర్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఆ రోజుల్లో వీధి దీపాలు కూడా లేని పరిస్థితుల్లో మన సహాయం చేసేవాళ్ళు ఎవరు సేవా సంస్థలు ఎవరో రూపాయి ఇచ్చేవాళ్ళు ఎదిగారు. మీకు ఏమైనా హ్యాపీగా తినడానికి ఫుడ్ అన్ని రకాలుగా చాలా ఈజీగా చదువుకోవడానికి అవకాశాలు ప్రభుత్వం కల్పించారు. మీ తల్లిదండ్రులు గోరెంట్ల గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో మాల ధరించిన అయ్యప్పలు, శివస్వాములు, భవానీలకు గోరెంట్ల మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి వేణుగోపాల్ కుమార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సద్ది కార్యక్రమంలో వేదా సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మచరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసి ధర్మచరణ్ ఆంజనేయుల చేతుల మీదుగా దీక్షాస్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మచరణ్ మాట్లాడుతూ కఠోర సాధనతో అయ్యప్ప దీక్షను పాటించిన భక్తులపై భగవంతుని కరుణ ఖచ్చితంగా ఉంటుందన్నారు. హైందవ సంస్కృతికి అయ్యప్ప దీక్ష తార్కాణమన్నారు. తొలుత అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో భక్తులతో కలిసి ధర్మచరణ్ పాల్గొన్నారు. అనంతరం ధర్మచరణ్ దేవస్థానం పాలక మండలి ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కూరాకుల రాజేష్, పోరుమాళ్ల కిరణ్ నాయుడు, పోరుమాళ్ల అశోక్, గోపి, చిల్లర చంటి, కావటి నరేష్, చిల్లర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చెట్ల కొమ్మలు తొలగించడం కారణంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కృష్ణబాబు నగర్, ఐస్ కంపెనీ రోడ్, జీఎంసీ ఎంప్లాయీస్ కాలనీ, రత్నగిరి కాలనీ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ ఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నానేసి మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,500 రూపాయలు, మాక్సిమం 15,600, మోడల్ 15,300. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,800, మోడల్ 16,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 15,500, మోడల్ 15,000. బడిగి 355 రకం మినిమం 10,500, మాక్సిమం 17,200, మోడల్ 16,700. దేవనారు డీలక్స్ రకం మినిమం 11,000, మాక్సిమం 16,500, మోడల్ 16,300. 63 రకం మినిమం 10,500, మాక్సిమం 13,300, మోడల్ 13,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మాక్సిమం 16,800, మోడల్ 16,600. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,500, మోడల్ 15,200. 341 రకం మినిమం 12,000, మాక్సిమం 17,300, మోడల్ 17,000. 4,884 రకం మినిమం 12,000, మాక్సిమం 14,200, మోడల్ 13,700. స్పెషల్ వెరైటీ తేజ రకం 11,000, మాక్సిమం 15,000, మోడల్ 14,500. బడిగి 355 రకం మినిమం 11,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. దేవనారు డీలక్స్ రకం మినిమం 10,500, మాక్సిమం
16,000 మోడల్ 15,800. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000 రూపాయలు, మాక్సిమం 7,800 రూపాయలు, మోడల్ 7,500 రూపాయలు. నెంబర్ 5 రకం మినిమం 5,000, మాక్సిమం 6,000, మోడల్ 5,800. 341 రకం మినిమం 5,200, మాక్సిమం 7,300, మోడల్ 7,000 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 6,800, మోడల్ 6,500. బడిగి రకం మినిమం 5,200, మాక్సిమం 7,200, మోడల్ 7,000 రూపాయలు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.